నమస్కారం అండి. ఈరోజు మనం ఓవ్యులేషన్ ఎలా డిటెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓవ్యులేషన్ అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వటం. ఈ ఎగ్ ఒకసారి రిలీజ్ అయినాక ట్యూబ్ దాన్ని పికప్ చేసుకుంటుంది. సో ట్యూబ్లో ఆ ఎగ్ ట్రావెల్ అయ్యి వెన్ ఇట్ మీట్స్ ద స్పర్మ్ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరగచ్చు. ఫర్టిలైజేషన్ అయినాక ఆ ఎంబ్రియో వచ్చి గర్భసంచికి అతుక్కున్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది. సో ఒక ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా అవ్వడానికి ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఓవ్యులేషన్. సో ఈ ఓవ్యులేషన్ టైంని మనం కరెక్ట్గా డిటెక్ట్ చేసుకొని ఆ టైంలో కనుక ఇంటర్కోర్స్ చేస్తే ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓవ్యులేషన్ని డిటెక్ట్ చేయడానికి కొన్ని హెల్ప్ఫుల్ మెథడ్స్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఇస్ ట్రాకింగ్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఈ మన రెగ్యులర్ పీరియడ్స్ని మనం ట్రాక్ చేసుకున్నప్పుడు మనం ఎగ్జాక్ట్ ఓవ్యులేషన్ టైంని డిటెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి సైకిల్స్ కనుక 28 డేస్ కానీ 30 డేస్ కానీ సైకిల్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ వచ్చిన డేట్ కంటే 2 వీక్స్ బిఫోర్ ఓవ్యులేషన్ అవుతుంది. సపోజ్ వాళ్ళకి 25th పీరియడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి 11th ఓవ్యులేషన్ అవుతుంది.